మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ఘనమైన నామమునకి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. మీరు కూడా అనండి హ్యాపీ హ్యాపీ. చాలా సంతోషము. మనము నూతన సంవత్సరంలో ప్రవేశించి దాదాపుగా ఎన్ని గంటలు అయిందండి? 16 గంటలు నూతన సంవత్సరంలో ప్రవేశించి చాలా సంతోషము. 2015 చూస్తాము. తప్పనిసరి 2015లో నేను అడుగు పెడతానని ఖచ్చితంగా నమ్మకంగా ఉన్నవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. చాలాసార్లు భయం లేదా? ఏమో నిజంగా చెప్పండి. నాకైతే ఎన్నోసార్లు డౌట్ వచ్చింది. ఎన్నోసార్లు మరి మేము సేవకి వేరే వేరే ప్రాంతాలు విలేజ్కి వెళ్ళి వస్తుంటే నిద్రలో కారు ఎక్కడో పట్టపోయింది. కాబట్టి నిజంగా చెప్పాలంటే 2015 సంవత్సరం చూస్తామని 100% నమ్మకం మనకి లేదు. కాకపోతే ఒట్టిదే విశ్వాసంతో ఉన్నామని అంటాం. కానీ ఎక్కడో తెలియని ఏమో భయం భయం భయం. కనుక మనకు అనుగ్రహించినటువంటి ఒక ఈ సంవత్సరపు వాక్యం చదువుకున్నాం. 65 కీర్తన 11 65 కీర్తన 11 చరణము. 65 సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ఒకసారి మీరు గతించిన సంవత్సరము మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీరు చూసుకుంటే 3,15,36,000 మీరు ఖర్చు పెట్టారు. అదే చెప్పండి, ఖర్చు పెట్టారు లేదా? 3,15,36,000 ప్రతి ఒక్కరు కూడా ఖర్చు పెట్టారు. ఏంటండి అవి? సెకండ్స్. 365 రోజులు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి 3,15,36,000 సెకండ్స్ ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనం ఒక 16 గంటలు కూడా గతించిపోయింది. విలువైనటువంటి సమయాన్ని దయాకిరీటమును, సంవత్సరమును నీ దయాకిరీటము, దాంట్లో ప్రతి సెకండ్ కూడా ఒక వజ్రం లాంటిదంట. ప్రతి సెకండ్ కూడా ఒక వజ్రం లాంటి విలువైనటువంటి ఎంతో విలువైనటువంటి సమయాన్ని ప్రభు మనకు అనిపించారు. ప్రతి రోజుకు 86,400 సెకండ్స్ ప్రతి రోజుకి ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. మనం గమనించినట్లయితే ఈ విధంగా నెలకు ఒక 20 లక్షలు మరి 73,600 సెకండ్. ప్రతి సెకండ్ ఎంతో విలువైంది. ఈ ప్రతి క్షణము ఆయన నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలు కాపాడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని మన యొక్క కాలములు, మన యొక్క సమయములు తన స్వాధీనంలో ఉంచుకుని అపోస్తలుల కార్యాలు 1:7 ప్రకారం ఆయన ఏ విధముగా మనం కాపాడుతూ వచ్చారంటే మత్తయి సువార్త 23:37 మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 23 కోడి తన పిల్లలను కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకున్నో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకున్నవాళ్ళని. కనుక దేవుడు మనలను కోడి తన యొక్క పిల్లలను ఏ విధంగా తన రెక్కల కింద చేర్చుకొని కాచి కాపాడినాడు. ఇందాక నా ముందున్నటువంటి మరి ఆ దైవం యొక్క సోదరుడు దేవజనం చెప్పినారు ఏమంటే, మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. కనుక ఈనాడు ఎంతో మంది ఆ మహోన్నతుని చాటు నుండి తొలగిపోయి ఈ లోక సంబంధమైనటువంటి ప్రమాదకరమైనటువంటి భయంకరమైనటువంటి జీవితంలో గడుపుతూ మన్నుకు పాలైపోయిన వారు చాలా మంది ఉన్నారు. కనుక మనము జీవించి సజీవులమే. అందుకనే హెచ్కేల్ గ్రంథం 16:6 చివరి భాగంలో అంటాడు, బ్రతుకుమని నేను సెలవిచ్చింది. హెచ్కేల్ గ్రంథము 16:6 అంటే బ్రతుకుమని నేను అయితే నేను నీ యుద్ధకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తంలో నీవు బ్రతుకుమని నీతో నిజంగా ప్రభువే గనుక
మనలను బ్రతికించకపోతే మనం ఈ దినం ఇక్కడ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి నూతన సంవత్సర ఆరాధన పండుగ ఈ తెలుగు క్రిస్టియన్ అసెంబ్లీ చర్చ్ లో మనం కలిసి దేవుని ఆరాధించలేము. ఎంతోమంది మన్ను పాలైపోయినారు. మా యొక్క మరి ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో మా సంఘంలోనే ఇద్దరిని నా చేతులతో నేను మన్ను పాలు చేసినాను. కనుక ఈరోజు దేవుడు మనం సజీవుగా ఉంచి ఉన్నారంటే ఆయన కాపాడుతూ వచ్చిన్నారు. ఆయన ఏమై ఉన్నారంటే మన జీవితంలో 1 సమూయేలు గ్రంథము 7:12 ఒక మాట ఉంటుంది. 1 సమూయేలు గ్రంథము 7:12 ఒక మాట ఉంది. ఆయన ఎబినేజరు అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేరుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాను. ఎబెనేజర్ అని పేరు పెట్టాను. కనుక మిస్పాకును షేరుకును మధ్య నిలిచినటువంటి ఎబెనేజరు మిస్పా గతించిపోయినటువంటి మన యొక్క జీవితానికి సాదృశ్యం. గతించిపోయినటువంటి మన కాలానికి, గడిచిపోయిన మన యొక్క పరిస్థితులు, మన అనుభవాలకి సాదృశ్యం మిస్పా ఉండగా, షేను భవిష్యత్తుకు మరి సాదృశ్యమే ఉండగా, వర్తమానము లేకుంటే ప్రజెంట్ మరి ఏముందంటే ఎబెనేజర్ దేవుడై ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? కాపాడుతూ వచ్చినాడు. ఎబెనేజర్ దేవుడై ఉన్నాడు. ఆయన సహాయపు రాయి అంటాడు. ఇందాక సహోదరులు చెప్తా అన్నారు, గతమును వదిలిపెట్టేస్తాయి, గతమును మర్చిపో. చాలా మంది అయ్యో పోయిన సంవత్సరం అంతా నా జీవితంలో దుఃఖము, నిట్టూర్పు, అనేకుల చేత మోసగింపబడి, అనేకుల చేత మరి అవమానింపబడి, ఎంతో మందిని నమ్మి మోసపోయిన ఎన్నో పరిస్థితులు నా జీవితంలో వ్యతిరేకం అయిపోయినాయి. ఏది సాధించలేకపోయాను, నేను అనుకున్నది ఏమీ జరగలేదని చింతతో పాస్ట్ గురించి చింతిస్తూ మరి ప్రెజెంట్లో పేషెంట్లు అయిపోతున్నామంట. ఫ్యూచరు ఏమైపోతుందంటే ఎంత మాత్రము మరి అవకాశం లేని పరిస్థితుల్లో. కనుక గతం గురించి ఆలోచించకుండా, గతం గురించి చింతించకుండా, ఏదైతే ప్రభువు మనలను ఈరోజు ఇక్కడ మనం ఉన్నామంటే అనేక రకాల అనుభవాల్లో మనం కొన్ని పాఠాలు ప్రభు మనకు నేర్పించాడు. గతించిన సమయము మనకు ఒక ఉపాధ్యాయుడు లాంటిది. గతించిన సమయము వృద్ధునికి కర్ర ఎలాంటిదో, గతించిన కాలం మనకి ఒక చేయూతనిచ్చేటువంటిది. దాన్ని ఆలోచించుకుంటూ ఈ యొక్క వర్తమాన కాలంలో దేవుని యొక్క నామంపై విశ్వాసంతో భవిష్యత్తులో మనము ప్రభు యొక్క కృప చేత మనము సాగించుట ఎంతైనా అవసరమైంది. ఆయన ఏమైనాడంటే గతించిన కాలం అంటే యెషయా గ్రంథము 27:3 చూద్దాం. యెషయా గ్రంథం 27:3 చూద్దాం. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడు దాని మీదకి రాకున్నట్లు దివారాత్రం దాన్ని కాపాడుచున్నాను. ప్రతి నిమిషం ప్రభు కాచి కాపాడుతూ వచ్చాడు. ఇక్కడ ఇంగ్లీష్ అంటే ఎవ్రీ మూమెంట్ అంటే ప్రతి సెకండ్ మూమెంట్. కాబట్టి ప్రతి సెకండ్, ప్రతి క్షణము ప్రభు మనల్ని ఏం చేస్తూ వచ్చినారు? కాపాడుతూ వచ్చినారు. ప్రియమైన దేవుని సంగమా, గతించిపోయినటువంటి కాలము మన జీవితంలో చాలా విలువైనదిగా ఉంది. ఎలాగూ ఆ యొక్క సమయం గడిపామో దాన్ని వదిలిపెడతాం. ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఒక వేటగాడు ఒక చిన్న కుమార్తెను మరి కలిగినటువంటి ఒక వేటగాడు ఎప్పుడు కూడా అడవిలోకి వెళ్ళి వేటాడుతూ ఉంటాడు, పక్షులను వేటాడుతూ ఉంటాడు. తను వెళ్ళి ఆ పక్షులను పక్షులను అమ్ముకొని తన యొక్క కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేటువంటి వేటగాడు అనుదినము వెళ్ళి ఒక దట్టమైనటువంటి ఒక చెట్టు, ఆ ప్రక్కన నీటితో నింపబడిన ఒక అగాధ జలముతో ఉన్నటువంటి స్థలము, దాని పక్క ఆ నీరు ఉన్నందువలన పక్షులు చేరి అక్కడ ఉండేటువంటి స్థలంలోకి వెళ్ళి ఎప్పుడు ఆ యొక్క పక్షులను వేటాడుతూ ఉండేవాడు. ఆ ప్రక్కన ఒక చోట ఒక రాళ్ళతో నింపబడిన స్థలం ఉంది. అక్కడికి వెళ్ళి రాళ్ళను ఏరుకొని ఏం చేస్తుండేవాడంటే ఆ పక్షులను కొడుతూ ఉండేవాడు. ఆ పక్షులను తీసుకొని వెళ్ళి అమ్ముకొని జీవిస్తున్నాడు. ఒక దినము కొట్టి అక్కడికి ఆ పక్షులు కూడా అయిపోతూ వచ్చినాయి. అతడు వస్తుంటే ఎగిరిపోతున్నాయి. అక్కడ అతను ఏరుతున్నట్టు రాళ్ళు చాలా అందమైనటువంటి రాళ్ళు, అన్ని రాళ్ళు అయిపోవచ్చినాయి. ఒక రాయి ఉంటే ఇవి చాలా అందంగా ఉన్నాయి, ఈ రాయిని నా కుమార్తెకి ఇస్తానని అనుకున్నాడు.